పిల్లవాడు పుట్టాలంటేనే భయపడేలా చేస్తా. నేను సీమ బిడ్డని, శివారెడ్డిని. నాకు చంపటంలో స్టేట్ రికార్డు ఉంది. రే శివారెడ్డి, నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు వరల్డ్ రికార్డు ఉందిరా. నీ అయ్యా నన్ను చంపడం నీ వల్లేమవుతుందిరా. రే లెజెండ్, నీ ఇంటికొచ్చానని రెచ్చిపోకు. నా ఇల్లే కాదురా, సీమాంధ్రలో ఉన్న 13 జిల్లాల్లో ఏ జిల్లాకు రమ్మన్నా వస్తా, ఏ గడప తొక్కమన్నా తొక్కుతా. నరకట మొదలు పెట్టానంటే వరసలు చూడను. శివారెడ్డి, బావా భయపడ్డావా గాయత్రి? లేదు బావా, నా పాలిట నువ్వు దేవుడు బావా. ఏమిటి గాయత్రి, నా మీద నీకు అంత నమ్మకం? దేవుడి మీద నమ్మకం లేదంటే ఎలా బావా? అలాగే దేవుడి మీద ఎంత నమ్మకం ఉందో నీ మీదే అంత నాకు నమ్మకం బావా. పిచ్చి పిల్ల, నా మీద నీకున్న ప్రేమ చూస్తే నీ మీద నాకున్న ప్రేమ 10 రెట్లు పెరుగుతుంది. కసి కసి వయసుల పసి మనసుల వల విరిసిన అరసలలో రెప్పచాటి చూపు ఎన్నడో దాని చెప్పలేని పాషరాయని కొసరి కొసరి జత కోరి కోరి కలిసి పాడు సత్యకి రసగాయత్రి కలిసిపోని ప్రియ తనువులు దిగువులు తగిలిన పాపలను తగిలిన చెలి కలన నువ్వులన్నీ పూల జల్లులే వాళ్ళ పొంగుతున్న పంట చేనులే
ఎలా ఉన్నావు? గుర్తుపట్టలేదా నన్ను? మర్చిపోయి ఫేసా తమరిది. గుడ్, తెలివే గుర్తుపట్టావన్నమాట. తెలివైన దానివే. ఈ నాని గారిని ఒక్కసారి చూస్తే మర్చిపోవడం చాలా కష్టం. పదే పదే ఈ నానిని చూడాలనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? తమరు అసలే రుతి రోషన్ కదా, ఆ అచ్చు అభిషేక్ బచ్చన్లా ఉన్నారు. నేను అభిషేక్ బచ్చన్ కాదేనా, శృతి హాసన్. నాని నానిని నీతి న్యాయం లేనివాడే ఈ నాని. నేను ఏది చేస్తే అదే న్యాయం. నేను మాట్లాడిందే ధర్మం. మిస్టర్, ఇది మా ఇల్లు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లని, ఇది నీ ఊరని, నువ్వు కొండరెడ్డి కూతురువని నాకు ఎప్పుడో తెలుసే పాప. మా డాడీతో మాట్లాడా? ఆయన లేరు, తిరుపతి వెళ్ళారు. చిత్తూరు వెళ్ళాడా? అయితే ఈలోగా ఆ 7 కొండల మీద ఉన్న వెంకటేశుడిని చూపిస్తా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? అర్థం కాలేదా సుధీ? మా పండుగ ఐలవి జ్యోతి చెప్పు తీసుకొని కొట్టావు. మరి బుజ్జిగాడు కోరిక తెచ్చమని అడిగితే చంప మీద కొట్టావు. మరి నాని వచ్చాడు, నన్నేం చేస్తావు? నీ సుది మెత్తని చేతులతో చెంప దెబ్బ కొడతావా, లేక వేడి వేడి ముద్దలు తింటావా? మీ కుటుంబం అంతా ఇంతేరా? ఏ అర్థం చూసినా వదలరా మీరు? వదులుతాము. ఎప్పుడో తెలుసా? తిని ఎంగిల్ చేసిన తర్వాత. ఏ శృతి, మీ అన్న బాబు ఎవరూ లేరు. మీ బాడీ గార్డ్స్ గ్రౌండ్ లో ప్యాక్ ఆడుతున్నారు. ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే. రా, ఎవరు లేని ఏకాంత సమయాన్ని ఎంజాయ్ చేద్దాం. రా. ఇంట్లో ఎవరు లేని టైంలో ఆడపిల్ల మీద గాచించేయటం ఆడంగి వదలు చేసే పనిరా. ఎవర్రా నువ్వు పెద్ద మహాభూషుల్లో వచ్చావు? నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ నువ్వే కనపడుతున్నావు. నా మనిషే, నా సొంతం. తనని ఎవరైనా టచ్ చేస్తే టాటా తీస్తా. ఏ కృష్ణ మనోహర్, ఒకసారి మమ్మల్ని అడ్డుపట్టు. మరలా ఇప్పుడు మళ్ళా అడ్డుపడుతున్నావు. ఎందుకురా మేమంటే ఇంత కసి? కసి కాదురా, పగ, ప్రతీకారం. మీ తండ్రి చేసిన పాపానికి మిమ్మల్ని సింహంలా వేటాడుతున్నాడు. ఇంటికటి మీ తండ్రి అడుగు. వాడు ఎంత దుర్మార్గుడు, ఎంత నికృష్టానికి కూడా కడతాడు, నీకే అర్థమవుతుంది. ఆ సంగతి నీకు తెలీదు. పాము పడవలో ఉన్నవాడివి. అది ఏ నిమిషాలైనా కోటి వేయగలదు. ఆ తోట ఆ సింహంతో వేట అంత మంచిది కాదు. సింహంని చూడాలనిపించింది అనుకో, చూసుకో. సింహంతో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే, చదివించింది కదా అని సింహంతో ఆడుకుంటే మాత్రం వదలదు. ఏ కృష్ణ, వస్తా. నీ సాగు నువ్వు ఎలా చేస్తావు ఛాంపియన్ చూద్దు గాని వస్తా. పోరా పుస్కి, నువ్వు మీ తమ్ముడు మీ అన్న నన్ను ఏం చేయలేరురా. నా ఎడమ చేతి బొట్ల మేలుకున్న ఎంట్రకును కూడా పేకలేరు. కృష్ణ, నువ్వు ఎలా వచ్చావు? బయట మా మనుషులు కాపలా పెట్టాడు మా డాడీ. మీ డాడీ కాపలా పెట్టిన కట్టమల్లగల్లా కాళ్ళు చేతులు విరిసి వచ్చాను. డోంట్ ఫియర్ డార్లింగ్. అబ్బబ్బా, ఎంత కాలానికి మీ నోట ఆ మాట విన్నాను. నిండా మునిగాక ఇక చలెందుకు? నిన్ను ప్రేమించాలని ఫిక్స్ అయిపోయాను, పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అబ్బో, అబ్బాయి గారికి పాఠాలు చెప్పడమే వచ్చు అనుకున్నాను, కానీ ప్రేమ కవిత్వాలు చెప్పడం కూడా వచ్చన్నమాట. ప్రేమలో పడిన వారికి కవిత్వాలు దానంతరవే తన్నుకుంటూ వచ్చేస్తాయంటారు. బహుశా అది నిజమే అనిపిస్తుంది. కృష్ణ, నువ్వు నిజంగా నా కోసం ఇంత దూరం వచ్చావా? నీ కోసం కర్నూలే కాదు, కన్యాకుమారి దాకా వస్తా. పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే, పిల్లలంటూ కనడం అంటూ జరిగితే అది నీతోనే. ఏమంటావు శృతి? అబ్బబ్బా, ఈ ఆనందసులు కదా అడ్డే లేదనుకో.
కాకపోతే కొంచెం భయంగా ఉంది. డాడీ బాబాయ్ తిరుపతి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని టెన్షన్గా ఉంది. ఏం రానివ్వు, ఒకేసారి మన పెళ్లి విషయం మాట్లాడేద్దాం. అమ్మో, మా డాడీతోనా? ఏం భయమా? ప్రేమలో పడిన వారికి భయాలు ఉండకూడదు శృతి, బిడియాలు మాత్రమే ఉండాలి. పో కృష్ణ, నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఇప్పుడు ఇంత ఫ్రీగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? భయం ఎందుకు శృతి? మనిద్దరం ప్రేమించుకున్నాం, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. ఇక మనం ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మిస్టర్ కృష్ణమోహన్ గారు, మా డాడీ పెళ్లి కొప్పుకోకపోతే ఏం చేస్తారండి? నెలకి 50,000 శాలరీ, 4 కోట్ల ఖరీదు చేసే ఫ్లాటు, 6 అడుగుల అందగాడు, తెల్లాన్ని పువ్వుల పెట్టుకు చూసుకునే మగాడు. ఇంతకన్నా మీ డాడీకి ఇంకేం కావాలి శృతి? అబ్బబ్బా, నీతో మాట్లాడటం చాలా కష్టం కృష్ణ. కష్టం కాదు శృతి, ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ కృష్ణ. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా, పెదవి కురికే పెదవి కొరకే ఓహో. నేనెన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేశా, మనసు అడిగే మరుల సుడికే ఓహో. మంచం ఒకరితో అలిగిన మౌనం పలుకులే చదివిన, ప్రాయం సొగసులే వెతికిన, సాయం వయసునే అడిగిన. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. గట్టి బత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో. నీ గోటి గిచ్చుళ్ళ కోసం మొక్క చిక్కిళ్ళు ఇచ్చా, చిలిపి పనులా చిలిమి జతకే ఓహో. అంతే ఎరుగని అమరిక, ఎంతో
పరువమే బడలిక చిరుపాగిడియమా సెలవిక, నాకే పరువమే పరువిక. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది లేడి చెమ్మ అన్నాడే చిన్నాడు. అన్నిట్లో ఉన్నాడు. ఓహో, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని